అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ఏడుపు, సేమ్ పాత ఏడిపే. పథకాల గురించి సూపర్ సిక్స్ అంటాడు, అమ్మఒడి అంటాడు, తల్లికి వందనం అంటాడు. సేమ్ గతంలో ఎలా అయితే ఏడ్చేవాడో ఇప్పుడు కూడా అదే ఏడుపు. అయితే విచిత్రంగా ఇప్పుడు ఏం మాట్లాడాడంటే, ప్రతిదీ కూడా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో ముంబై నటి గురించి మాట్లాడాడు. ఇంకా చాలా మాట్లాడాడు. ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. నీలాగా నువ్వైతే దోచేసుకుందేమో శుభ్రంగా, నువ్వు మాత్రం మీ మనుషులు పెట్టుకొని చక్కగా ఎవరు కల్తీనే అమ్ముతారు, ఎవరు తక్కువకు అమ్ముతారు, మనం ఎలా సంపాదించేసుకోవచ్చు, ఎలా తినేయచ్చు అని ఒక పెద్ద ప్లాన్ వేసేసి, అతి పెద్ద భారీ ప్లాన్ వేసేసి ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయి కదా. పైగా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నది అబద్ధం అని చెప్పట్లా, ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నది నిజమే అంటాడు. కానీ డేట్ ఎప్పుడు ఉందో చూసుకోండి అంటాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ తీసుకొని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యిని ల్యాబ్కి పంపిస్తే వచ్చిన రిపోర్ట్లు అవి. అవునా? కరెక్టే, 2 నెలలు అయింది. సున్నితమైన అంశం, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దీని వెనకాతలు ఎవరున్నారో ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి టైం పట్టింది అంతే. దాని వెనకాల తమరు భాగవతం ఖచ్చితంగా ఉంటుంది, మాకు తెలుసు. అది తమరి హస్తం లేనిది ఏది జరగదు. ఆ విషయం మాకు కూడా తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు, ఇంకా మాట్లాడుతున్నావు వినిపిస్తూ ఉంటాయి. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడు? దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతా ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. కాసేపు కట్టుకథ అంటాడు, కొద్దిసేపు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కట్టుకథ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇంకోసేపు ఏమంటాడు, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే, ఆ రిపోర్ట్లో ఉన్నది వాస్తవమే, అయితే డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి కాసేపు మాట్లాడతాడు. కాసేపు మాకు సంబంధం లేదంటాడు. కాసేపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజం వచ్చిందంటాడు. ఏదో ఒక మాట మీద తగలడు, అన్ని మాటలు మాట్లాడు మాకు, అప్పాబాయ మాటలు మాట్లాడ మాకు. ఇక్కడ ఏదో ఒక దాని మీద ఉండి ఒక మాట మీద ఉండేదానికి కాసేపు మాకు సంబంధం లేదని, కాసేపు చంద్రబాబు నాయుడు గారు కుట్రని, కట్టుకాదని, కాసేపు ముంబై నటి జిత్వని అంటాడు. ఆ విషయం అందరికీ తెలుసు. నువ్వు నీ ఆదేశాలు లేకుండా ముంబై నటిని తీసుకొచ్చారు అంటే ఎవడైనా ఎరిపప్పులు అడిగి చెప్పేది క్లియర్గా, విశాల్ గురిని వాంగ్మూలంలో క్లియర్గా చెప్పారు. తాడేపాల కొంప నుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పేసి అని కాసేపు వాళ్ళని తీసుకొచ్చి డైవర్షన్ అంటాడు, వీళ్ళని తీసుకొచ్చి డైవర్షన్ అంటాడు. అంత డైవర్షన్ చేయాలి ఒకవేళ ప్రజల దృష్టి మళ్లించాలంటే కనుక నువ్వు చేసిన అవినీతి చిన్న అవినీతి కాదు, మామూలు అవినీతి కాదు. సింపుల్గా మద్యం కానీ ఇసుక కానీ తీసుకుని నేను లోపల వేసేస్తే, ఒకవేళ డైవర్షన్ చెయ్యాలి అనుకుంటే కనుక నిన్ను లోపల వేసి పడదొబ్బితే సగం దరిద్రం వదులుకోను కదా. అవునా? కానీ అలా చేయలా. మీరేం చేశారంటే వేల కోట్ల రూపాయలు తినేయడానికి చూశారు. దీన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఎవరికి అనుమానం రాదు కదా అనే ఉద్దేశంతోనే. మిగతా వ్యవహారాల్లో అయితే అనుమానం వచ్చింది, దేవుడి వ్యవహారాల్లో అయితే అనుమానం రాదు, ఎవరో పట్టించుకోరు. ఈరోజు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఒకసారి చూడు.
అది నెయ్యిలాగా అనిపించలేదు, ఒక మాదిరి నూనెలాగా అనిపించింది. ఇక టెస్టులు చేయడానికి ల్యాబ్ ఉంటే ఒక 75 లక్షలు ఖర్చు పెడితే ల్యాబ్ ఉండేది, మనకి ల్యాబ్ రెడీ అయ్యేది. కానీ అది కూడా చేయలేదు, చెయ్యకుండా వదిలేశారు. అదే సప్లై చేసే వాళ్ళకి అనువుగా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది. అందుమూలంగానే ఇలా జరిగిందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అనుకుంటున్నారు, వచ్చిన ప్రతి ట్యాంకర్ను 3 శాంపుల్స్ తీసుకుంటారు, ఆ 3 శాంపుల్స్లో పాస్ అయితేనే లోపలికి పంపిస్తారు అని మాట్లాడుతున్నాడు. అసలు మనకి అక్కడ టెస్ట్ చేయడానికి ల్యాబే లేనప్పుడు ఎక్కడ శాంపుల్స్ తీసుకున్నారు, ఎక్కడ టెస్ట్ చేశారు? అసలు ఎంత అలా తోక ఉండి మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఇంకా మాట్లాడుతున్నావు వినిపిస్తుంది. ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నాం. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచించగలుగుతాం. ఎందుకంటే కారణం ఏమిటంటే ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాట నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే ఇంకేం చెప్పి అక్కడే ఎడుతాడు, ముందు వెనకదికి వెనకది ముందుకి, ఆకి పాకి పాకి రేపాకి చెప్పింది షిప్పింగ్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం. ఇంకా చెప్పిన పాటమే నీకు బతుకైన సిగ్గా పాడా. చేసిన అన్యాయం అంటే చేసిన కాడికి చేసి దోచేసిన కాడికి దోచేసి వాళ్ళు వచ్చి కట్టు కదా అంటాడు సింపుల్గా. కాసేపు మాకు సంబంధం లేదంటాడు, కాసేపు తెలుగుదేశం అయ్యేలా వచ్చిందంటాడు. ఒక క్లారిటీ తెచ్చుకున్నా ఫస్ట్ ఆ పేపర్ చూసి మాట్లాడడం మాని, పేపర్ లేదే మాట్లాడలేవు మమ్మ తత్త. పైగా మనం దానికి తోడు మనకు నత్తి 2 పదాలు మనం గట్టిగా మాట్లాడలేము. ఇంకా బీదమొగ పెట్టేసుకొని ఏడుపుమొగ పెట్టేసుకొని ఏడిచేయాలి కదా, ఒకటి తక్కువ వచ్చింది మనకి. కొంచెం అయినా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా చెప్పి మన బతుక్కి 6 నెలలకోసారి మార్చేస్తారని మాట్లాడుతున్నారు, 6 నెలలకోసారి కాంట్రాక్ట్ని పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. గత 50 ఏళ్ళుగా కర్ణాటకకి సంబంధించిన నందిని గీయే కదా వాడేవారు, ఎందుకు ఆపేసేవయ్యా? గత 50 ఏళ్ళుగా ఆనయ్యే కదా, అవునా? కమిషన్లకు కక్కుర్తిపడి కాదు నువ్వు ఆపేసింది. మరి ఎవరికైనా నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడు, కొంచెం సిగ్గు తెచ్చుకో. మరి సిగ్గు వదిలేసి మాట్లాడు మాకు దొరికేసిన తర్వాత కూడా. కింద నీ పేటీఎం కార్యకర్తలు నిన్నటి నుంచి ఒకటో ఏళ్ళు వేసలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడో, దులిపేస్తాడో, దులగొట్టేస్తాడో, ఎరగదీసేస్తాడని. నువ్వు వచ్చి ఇక్కడ బేదేడుపులు ఎప్పుడు సేమ్ పాఠమే. అదే పథకాలు ఏమైపోయినాయి, ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను ఉంటే అది చేసేద్దును, జగనే ఉంటే మళ్ళీ ఆ తప్పుడు మూత వేసుకొని మళ్ళీ ఆ సొట్ట చేతులు వేసుకొని మళ్ళీ అయ్యే డైలాగులు. నిన్ను ఏమనాలో నేను ఏ జోడించి కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లా. కొద్దిగా సిగ్గుపడు. అందరికీ నమస్తే అండి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డిది ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ బయటకు వచ్చింది, రికార్డెడ్ లైవ్. నేను ఎందుకంటానంటే ఆ మాట, జనరల్గా ప్రెస్ మీట్ అంటే మనందరికీ తెలిసింది ఏంటి, మీడియా వాళ్ళు వస్తారు, ఎవరు కెమెరా వాళ్ళు తెచ్చుకుంటారు, ఎవరు మైకులు వాళ్ళు తెచ్చుకుంటారు, డైరెక్ట్గా ఎవరి ఛానల్లో వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటారు, అంతేనా? అది లైవ్. ఒకవేళ అవతల వ్యక్తి ఎవరైనా కానీ, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి అక్కడే ఆ లైవ్లోనే సమాధానం చెప్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి అంతా వెరైటీ మాట. పిలిచేది మాత్రం ప్రెస్ మీట్ అనే, కానీ ఆ ప్రెస్ మీట్కి మీడియా రిపోర్టర్లు ఎవరో కూడా కెమెరాలు తెచ్చుకోకూడదు, వీడియోగ్రాఫర్లు ఎవరు కూడా రాకూడదు, కెమెరాలు తీసుకొని రాకూడదు. ఎందుకు అంటే తాడేపల్లి కొంపలో స్పేస్ లేదంట, ఖాళీ లేదంట. ఖాళీ లేని మూలంగా ఎవరో కెమెరాలు తీసుకొని రామాకండి, కేవలం బీట్ రిపోర్టర్లు మాత్రమే రండి, మేము ఇక్కడ వీడియో ఎడిట్ చేసేసి ఆ లైవ్లకి లింక్ మీకు ఇచ్చేస్తాము, మీకు ఒక టీవీలో వీడియో ప్లే చేస్తాం, మీరు అలా చూస్తూ ఉండండి, లైవ్ వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అదొక ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ కాదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, అంటే చూసి చదవకుండా ఒక మ్యాటర్ లాంటిది ప్రిపేర్ చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచుతారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది,
అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలో అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే టీవీలో యాంకర్లు చెప్తారు కదా, న్యూస్ రైటర్లు చెప్తూ ఉంటారు కదా, అలా స్క్రోల్ అవుతూ ఉంటే చదివేస్తూ ఉంటారు కదా, సేమ్ అదే మాదిరి. అయితే జగన్మోహన్ రెడ్డి చూసి కూడా చదవలేడు కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే మధ్యలో కట్ చేసి చక్కగా ఆ ఫుటేజ్ నీట్గా ప్రిపేర్ చేసి ఆ వీడియోని లైవ్ స్ట్రీమ్ చేసి ఆ రా లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని అన్ని మీడియా ఛానల్స్కి పంపిస్తారంట. అది వాళ్ళు చెప్పిన ఉపన్యాసం అక్కడ. దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడే అసలు? పట్టుమని బయటకు వచ్చి మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనివాడివి ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ పెట్టడం దేనికైనా అడుగుతున్నాం మేము. శుద్ధ బొక్క కదా అదొక ప్రెస్ మీటా? దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడా? ఇది ఇక్కడ ఏమి రాశారు అనుకుంటున్నారు వీళ్ళు? ప్రెస్కి ఒక ఇన్విటేషన్ పంపిస్తుంది, ఏమి రాశారు అనుకున్నాం? ఖాళీ లేదు, ఎవరు కెమెరాలు తీసుకుని రామాకండి, కేవలం బీట్ రిపోర్టర్లు మాత్రమే రండి, లైవ్లకి మేము ఇచ్చేస్తామని చెప్పేసి అని వాళ్ళ మెసేజ్. దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడు అసలు? చేసిన కానీ చేసేసి ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో స్కూల్ పిల్లడు ఎగ్జామ్స్ ఉంటే ప్రిపేర్ అవుతాడు కదా 2 రోజుల ముందు నుంచి, అలాగా మధ్యాహ్నం 3 గంటలకని చెప్పారు కదా ప్రెస్ మీటు, ఉదయం 10 గంటల కంచో లేదంటే ఉదయం 9 గంటల కంటే కూర్చొని ఈ పాటి కూర్చొని ఉంటాడు, ఎప్పుడో కూర్చొని ఉంటాడు. ఆ 5 నిమిషాల వీడియో 6 నిమిషాల వీడియో బయటకు వస్తానికి గంటలు టేకులు తీసుకుంటారు అనమాట. టేక్ 1, టేక్ 2, టేక్ 3, 1 మోర్ టేక్, లేదు కట్ చేయండి మళ్ళీ చేస్తాను, ఈ మాదిరే ఉంటుంది అంతా కూడా. మేము గతంలో చూడలేదేంటి? ముఖ్యమంత్రిగా ఉండి 5 ఏళ్ళు ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడా? నేను 3 గంటలకు ప్రెస్ మీట్ అనగానే అనుకున్నా, సచ్చినా పెట్టడు, పేనం పోయినా పెట్టడు ప్రెస్ మీట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంగతి మాకు బాగా తెలుసు. ఇవాళ ఫస్ట్ టైం ఏం చూడట్లేదు మేము. జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో చూస్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాలితే రీసెంట్గా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, అలాగే వైసీపీ కార్యకర్తలను దాడులు చేశారని వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సాక్షి మీడియా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ చేతే తనకి అనుకూలంగా ప్రశ్నలు వేయించుకుంటారు. మిగిలిన మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ప్రశ్న వేసేటప్పటికి వెనకాతల నుంచి ఒకటి జై జగన్ అంటారు, తర్వాత మందంతా జై జగన్ అంటారు. అదే సందు నాకు టైం అయిపోతుంది, పీకి పనంద అవతలకి వెళ్ళిపోతాను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడు. అలాంటి వ్యక్తి ఏనంట ప్రెస్ మీట్ పెడతాడు.